క్షమించమని చెప్పమానండి. పంచాయతీ పెద్ద చేతులు జోడించినా క్షమాపణ కోరినట్టేరా. ఇంకంతకన్నా ఏం కావాలి? పదండి పోదాం. పదండి పదండి. పదండమ్మా. మీకు దండం పెడతాను వద్దయ్యా. మొదటిసారి అది ఈ ఇంటి గడప దాటిందే. ఇది ఇక్కడి నుంచి కాలు బయట పెడితే అది అత్తారింటికే అవ్వాలి. మా పరువు తీసాక దీన్ని చంపి శవానికైనా తాళి కట్టిస్తా. నా మాట నెగ్గించుకుంటా. ఆపండి ఆపండి ఆపండి. ఇలా ఎంత మందిని బలి తీసుకుంటారు? పెద్దమ్మ, గౌరి అక్కని చంపేశారు. మహా అంటే నన్ను కూడా చంపేస్తారు. తర్వాత మా నాన్నకి ఆడపిల్లలు ఎవరూ లేరు. నీకు అసలే లేరు. ఉన్నది ఇద్దరు అబ్బాయిలే. వద్దు శివ, శివ దయచేసి నువ్వే మాట్లాడుకో. మాట్లాడకపోతే నీలా శవంలా బ్రతకాల్సి వస్తుంది. మాట్లాడితేనే కనీసం శవంగా మారి ప్రశాంతంగా సమాధిలో ఉండొచ్చు. పుస్తకాలు కాల్చినా సరే నీ మనసులో కోరిక కాల్చుకోకుండా ఊరి జనం ముందు నా మర్యాద తగలబెట్టాలనే నువ్వు పోయి పరీక్షలు రాశావు. నువ్వు పాస్ అవుతావో లేదో తెలియదు గాని మాకు పరీక్షలు పెడితే మాత్రం నువ్వు తలంచుతావు, మేము నగ్గుతాం. ఏంటి పెద్దనాన్న, నేనేం తప్పు చేశాను? ఈ ఇంటి పరువు ఎలా పోయిందని అనుకుంటున్నారు? ఊళ్ళో వాళ్ళన్న మాటలు అప్పుడే మర్చిపోయారా? మీ పిల్లల్ని చదివించొచ్చు కానీ మిగతా వాళ్ళెవరిని బాగుపడనివ్వరని నిలదీస్తారు. చివరికి గంగా బావకి క్షమాపణ చెప్పి పంచాయతీలో తలంచుకున్నారు మీరు. రే పెద్దోడా, నీ పెండ్లం ఏమీ తెలియని నంగిలా ఉంటది గాని ఇన్నాళ్ళు వంగిపోయిన మొక్కలా ఉన్న శివపార్వతి ఇప్పుడు నిటారుగా మానులా తయారయ్యిందే. దానికి కారణం నీ పెళ్ళాం తిరుపతమ్మా. భయపడకు తిరుపతమ్మా, దాన్ని సావగొట్టినట్టు నిన్ను కూడా కొట్టి పారేస్తాననుకోకు. గాడి తప్పుతున్న ఆడపిల్లని అదుపులోకి తీసుకురావాలనంటే దాని మెడన మంగళసూత్రం పొడేయాలా? అమ్మా, మంచి రోజులు లేవని పంతులు గారు చెప్పారు. మనం చెప్పినట్టు ఉంటూ మంచిగా వింటే ప్రతిరోజు బాగుంటాది. ఎదురు తిరిగితే దశమి రోజు కూడా మన దశని మారుస్తాదిరా.
ఏం చేస్తావో ఎట్టా చేస్తావో నాకు అనవసరం. 7 దినాల్లో ఇది 7 అడుగులు ఎయ్యాలా? ఓ ఏర్పాట్లు చూడు పోయి. బాగా చదువుకుని పైకి రావాలనుకున్న పిల్ల ముందే మొదటి లగ్న పత్రిక చదివిస్తానమ్మా. పట్టుకోవద్దా? నేను కిందన పడతాను అనుకున్నారా? సచ్చినా పడను. నేను ఇప్పుడు పడిపోయానంటే అప్పుడు చచ్చిపోయినట్టే లెక్క. మీరేమన్నా పట్టుకోవాలంటే ఈ ఇంటి పరుగును పట్టుకోండి. ఎందుకంటే అది వీడి వల్ల పోతానే ఉంది. నాన్న అన్నయ్యనంటావేంటి? ఈడు శ్రీరామచంద్రుడు అనుకుంటున్నారా? ఒకటే మాట ఒకటే బాణం అని నినాదం చెప్పడానికి. ఈడు శివుడే గంగాధరుడు, ఆది భిక్షువు. మీ వల్ల పరువు పోకూడదు అని దేహి అని అడుక్కుంటూ ఉంటాడు. నువ్వు తాగొచ్చి ఇలా మాట్లాడడం ఏం బాగోలేదు నాన్న. నా మాటలకి చాలా అర్థాలుంటాయి. మీకే అర్థం కావడం లేదు. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునేవాడు, మీరు కనపడకపోతే అల్లాడిపోయేవాడు, ఒక్క మాటైనా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అని పెంచినోడు. ఇవాళ మీరు ఎక్కడికెళ్ళారమ్మా? అంటే వీడికి చెప్పలేదనే కదా అర్థం. చెప్పరు. ఎందుకంటే మీ తల్లి ఎక్కడికి పోయిందో వీడికి తెలీదు, నాకు తెలీదు, ఎవరికి తెలీదు. ఇక మీకేం తెలుస్తుంది? అట్లాంటిదే నలుగురు చెల్లెల్లో ఒకరిది తూర్పుకు పోతే ఇంకొకరిది పశ్చిమానికి, ఒకటి ఉత్తరానికి పోతే ఇంకోటి దక్షిణానికి. ఇలా నలుగురిని కాపాడుకోవడం అంటే చాలా కష్టం కదా. కాపాడుకోవచ్చు ఎప్పుడు? అన్నలంటే చెల్లెళ్ళకి గౌరవ మర్యాదలు ఉన్నప్పుడు. అంటే మాకు లేదంటావా నాన్న? అబ్బే మిమ్మల్ని అనలేదమ్మా, ఈయనే అంటున్నాను. ఈడి జాతకమే అంత మర్యాద పోగొట్టుకోకుండా ఉండడం కోసమే ఇలా చేస్తుంటాడు. ఇవాళ మీరు వీడికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినట్టే మీ అమ్మ కూడా వీడికి చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటది. నాన్న దయచేసి ఆపుతావా? నీకు ఆకలిస్తే అన్నం తిను, లేదా వెళ్ళి పడుకో. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంకా మంచిది. పోతా, ఖచ్చితంగా వెళ్ళిపోతా. కానీ నేను తాగొచ్చినా తెలుస్తుంది, యాడికి పోయినా తెలుస్తుంది. వయస్సుకి వచ్చిన ఆడపిల్లలు మీరు ఇంటి గుమ్మం దాటినా ఇంట్లో తెలియలేదు అంటే మర్యాద పోయి సావాలా?
ఆ. నా పెంపకం సరిగ్గా లేదన్నా ఒకరి చేత చీకొట్టించుకున్నా మా అమ్మ నన్ను కని తప్పు చేసిందని తల దించుకొని ఊరొద్దు వెళ్ళిపోతాను. అన్నయ్య నాన్న పని పట్టించుకోవద్దన్నయ్య. నాన్న ఎప్పుడు మాట్లాడినా ఆపేయమని అరిచేవాణ్ణి. ఇప్పుడు అడ్డుకోలేదంటే ఆయన చెప్పింది నిజమనే కదా. అమ్మ గురించి మాట్లాడినా నువ్వేం అనలేదేంటన్నయ్యా? అమ్మ గురించి ఏ ప్రస్తావన తీసుకురాకుండా మీరు బావుంటే చాలు అనేసి మిమ్మల్ని కంటికి రెప్పలా పెంచాను. కానీ ఈరోజు మీరు ఒక్క మాట కూడా నాకు చెప్పకుండా వెళ్ళిపోయారంటే శివని పరీక్ష రాయించడానికే కదన్నయ్యా. తను రాసే పరీక్ష కోసం మీరు వెళ్ళిపోయి నా పరువు తీస్తారా? మేం చేసిందైతే తప్పు కాదు కదన్నయ్యా. మీరు చేసింది తప్పు కాదమ్మా, నేను తప్పు చేశాను. మిమ్మల్ని సరిగ్గా పెంచక నేనే తప్పు చేశాను. నాలుగింటికి నలుగురు చెల్లెల్ని తీసుకుని రాలేనందుకు నాలుగుపై కొరడా దెబ్బలు శిక్ష పడాల్సిందే. మీరు చెప్పలేదని కాదు, మీరు చెప్పట్లేదు అంటే నా పెంపకంలో తేడా ఉందనే కదా, ఏదో లోపం ఉందనే కదా. లేదంటే కొరత ఉంది. మీకేం కావాలో నాకు తెలీదు. నాకు చెప్పాల్సిన అవసరం లేదని మీరు అనుకున్నారు. నేను తప్పు చేశాను. అన్నయ్య 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 క్షమించయ్యా. పంచాయతీలో కూడా మా కోసం దెబ్బలు తిన్నావు, ఇప్పుడు కూడా మా కోసం దెబ్బలు తింటున్నావు. ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళమన్నయ్యా. ఇక జీవితంలో ఇలాంటి తప్పు ఎప్పుడు చేయమన్నయ్యా. ఏం జరిగినా నీకు చెప్తాం.
అన్నయ్య కర్పూరం చేతిలో పెట్టుకొని ప్రమాణం చేసి చెప్తున్నాం, ఇక నుంచి మీ మాటే వింటామన్నయ్య. చేసి చెప్పలేను, వేలు విడిచి వెళ్ళలేను, వేదనతో వేడుకున్న విని నువ్వు ఏమీ చేయలేదు. స్క్రూ డ్రైవర్ ఎవరా? ఇదిగో అన్నా. రేయ్, వాడితో మాట్లాడితే ఏమొస్తుందిరా? ఏంటి పోలీస్ మామ అలా అంటావు? అన్నకేం కావాలన్నా అందించేది నేనే కదా. నువ్వు బంటువేలేరా, ముందు విషయం చెప్పని. గంగా, నీ చెల్లెళ్ళు నీతో మాట్లాడకుండా, నువ్వు వాళ్లతో ప్రేమగా లేకుండా ఇంతవరకు లేదు కదరా. రేయ్, అవునో కాదో ఏదో ఒకటి చెప్పరా. కనీసం ఊనైనా అనరా. రేయ్ టేపివు. ఇదిగో అన్నా. పని మీద వెళ్తున్నానని మీ చెల్లెలకు చెప్పకుండా వచ్చావు సరే, కనీసం నాతోనైనా మాట్లాడాలి కదరా నువ్వు. వింటున్నాను. ఎవరైనా వింటారండి. ఇదిగో ఇక్కడ ఈ గాడిద కూడా వింటుంది. ఏంటి మామ పంది గాడిద అంటూ నన్ను పూర్తిగా మర్చిపోతున్నారు? నువ్వు ఉండరా. 10 నిమిషాలు అయితే గాని వాడి నోటి వెంట పలుకు రాలేదు. పాపం నా వల్లే శ్రీవల్లి నాగవల్లి అందరితో మాటలు పడాల్సి వచ్చింది. గంగాబావ కూడా పంచాయతీలో నిలబడ్డాడు. నా పరీక్షల కన్నా బావ పరువే ముఖ్యమనిపిస్తోంది. అయినా ఇప్పుడు అనుకుని లాభమేంటి? బావకైతే సారీ చెప్పాలి. ఒరేయ్, శివ ఆశయాలు నెరవేర్చాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లేకపోయినా నీ చెల్లెళ్ళు సాటి ఆడవాళ్లుగా సాయం చేశారా. ఏం చేసినా నాకు చెప్పే చేసేవారు. నువ్వు అలాగే చేస్తావా? నీ చెల్లెల్ని ఎవరో ఏదో అంటే అమ్మా మిమ్మల్ని అన్న వెధవల కాళ్ళు విరగొట్టేస్తానని వాళ్ళ పర్మిషన్ తీసుకొని మరీ వెళ్తావా? రేయ్ అరంచివరా. అడిగేది నిన్నే, చెప్పు. లేదు అన్నా. ఏం కావాలి? నోరు మూసుకోవాలరా నువ్వు. పొద్దు పొద్దునే మామ వచ్చి నా మీద పడ్డాడేంటో. ఒరే గంగా, మంచి పని కోసం ముహూర్తం ఎలా చూడరో నీ చెల్లెళ్ళు కూడా శివకి సాయం చేయాలా వద్దా అని నీ వైపు చూడరా. పరిస్థితి బాగోని ఆడపిల్లకు సాయం చేసి వచ్చామంటే నువ్వు మాత్రం సంతోషించవా? నాకు కూడా ఆశయం ఉంటుంది కదా మావయ్య. దాన్ని మర్చిపోయి వెళ్ళిపోతారా? కావాలని వెళ్ళలేదురా, శివకి అవసరమనే వెళ్ళారు. బాబాయ్, నువ్వెంత కన్విన్స్ చేసినా కూడా ఆ శిలా విగ్రహం కరగదు. వచ్చింది శివ. ఏయ్, నీ బాధ ఏంటి? ఏం లేదయ్యా, బ్లౌజులు కుట్టించుకుందామని వెళ్తున్నాను. నువ్వు కనబడితే జరిగిన దానికి సారీ పడేద్దాం అనుకున్నాను. సారీని పడేసిపోరు, చెప్తారు. కిందకు దిగిరా బావా, కాళ్ళకి దండం పెట్టి చెప్తాను. ఓవర్ యాక్షన్ చేయొద్దు. నీ పనేంటో ముందు నువ్వు చూసుకోపో. నిన్ను చూడ్డమే నా పని అనుకో. చూసావా బాబాయ్ ఎలా మాట్లాడుతున్నాడో? చూస్తూ ఉండిపోవడం తప్ప మీ ఇద్దరిని విడదీయగలనా చెప్పమ్మా? మావయ్య తోలైతేనని తన వల్లే కదా మా చెల్లెలు మాట పడ్డది. నువ్వెళ్ళమ్మా. హా? తోలేయమంటే పంపించేస్తారా? హలో, హుష్ హుష్ అని డుర్రు డుర్రు అని తోలేదు. ఇదిగో నువ్వు మధ్యలో మాట్లాడితే మధ్యలోనే కొట్టేస్తాను. ఇదిగో నువ్వు ఇలా ఫీల్ అవుతావని సారీ చెప్పాలనుకున్నాను. తర్వాత చూద్దాంలే, నువ్వు ముందు వెళ్ళు. అరే, ఆడపిల్ల సారీ చెప్తానంటే పట్టించుకోకుండా నీ పని నువ్వు చూసుకుంటావా? అయిపోయిందిరా, కనెక్షన్ ఇస్తే సరిపోతుంది. అలాగేనా? ఏ, నన్ను క్షమించడం అవ్వలేదు. రేయ్, దిగనిచ్చేలా లేదు గాని ఆ కటింగ్ ప్లేయర్ ఇవ్వు. ఏమివ్వద్దు. పనా పొద్దు ఇడివు. సరిపోయింది. వీళ్ళిద్దరినీ రాజీ కుదిర్చే పనుంది ఇంకా. నువ్వివ్వకపోతే పని ఆగుతుందనుకున్నావా?
అయ్యో గంగా